హలో అండి. నమస్కారం. నా పేరు రామకృష్ణ. నేను ఈరోజు మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే, అసలు ఈ ప్రపంచంలో హిందువుల మనుగడ సాధ్యమేనా? మీరనొచ్చు ఈ డౌట్ మీకెందుకు వచ్చిందండి అని. నాకే కాదండి, మీ అందరికి కూడా వచ్చింది. కానీ కొందరు మాట్లాడుతున్నారు, కొందరు మాట్లాడలేదు ఈ విషయం గురించి అంతే. ఎందుకు ఈరోజు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది అని అంటే, పొద్దున్న లేస్తే చూస్తూనే ఉన్నామండి. బంగ్లాదేశ్ గాని, పాకిస్తాన్ గాని, చైనా గాని, ఇంకా మన కెనడా గాని, ఈ దేశాలన్నీ ఏదో మన మీద పగబట్టినట్టు, ఏదో హిందువుల వల్ల వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టు, సనాతన ధర్మంతో వాళ్ళు ఏదో నాశనం అయిపోయినట్టు ఫీల్ అయిపోయి, అందరూ మన మీద దాడులకు తెగబడుతున్నారండి. దీనికి కారణం ఏంటయ్యా? మనం ఏమైనా వాళ్ళకి అన్యాయం చేసినామా? ఇంకేమన్నా మన వల్ల జరిగిందంటే ఏం లేదండి. అందరూ అనుకున్నట్టు ఇదేదో హైందవ మతం మీద దాడి, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఒక్కటే కాదండి. మన ఇండియా అభివృద్ధిని అడ్డుకోవాలంటే దీన్ని ఈ విధంగానే ఎదుర్కోవాలన్న ఒక సంకల్పానికి వాళ్ళందరూ వచ్చారు. దీని వెనుక మెయిన్ ఉన్నదో రండి చైనా, పాకిస్తాన్, కొన్ని రకాల ఇస్లామిక్ దేశాలు, కొన్ని క్రిస్టియన్ దేశాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కలిపి చేస్తున్న కుట్ర ఇది. దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇది ఓపెన్ బుక్. కానీ ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి ఈవెన్ మన దేశంలో వాళ్ళు కూడా అంగీకరించట్లేదు. దీన్ని వేరే విధంగా చిత్రీకరిస్తున్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది ఏంటంటే అక్కడ గవర్నమెంట్ చేంజ్ కాగానే హిందువులను ఊచకోత కూస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు హిందువులను చంపలేని పరిస్థితి చేశారు. మధ్యలో కూడా ఎన్నోసార్లు అయినాయి. కానీ ఈసారి ఎందుకు అంత గట్టిగా అవుతున్నాయి? ఈసారి వాళ్ళకి అనుకూలమైన గవర్నమెంట్ రాగానే చైనా వాళ్ళకి విపరీతంగా సహాయం చేస్తూ, ఫండ్స్ ఇస్తూ, ఇండియాను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించమని వాళ్ళను ఇది చేస్తున్నారు. ఈ ఇస్లామిక్ స్కాలర్స్ మాటల్లో పడి ఆ పిచ్చి జనము, ఆ బంగ్లాదేశ్ పబ్లిక్ వాళ్ళ దేశాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. మీరు నాశనం కానీ మీరు ఏమైనా చావని అని మాకేం సంబంధం? కానీ అక్కడ ఉన్న 1,00,00,000 మంది పైగా హిందువుల గురించి మా బాధ. సనాతన ధర్మం ఏం నేర్పించిందంటే మనం ఎవరి జోడికి పోవద్దు అని నేర్పించింది తప్ప మనని ఎవరన్నా అంటే మనం ఊరుకోమని కాదండి. ఈరోజు దీంట్లో ప్రపంచ హిందువులంతా ఎంతమంది దీన్ని ఖండిస్తున్నారండి? ఇండియాలో అతిపెద్ద దేశం, హిందూ దేశం ఇండియాలోనే ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్ అయితే అసలు ఏమి జరగనట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. గవర్నమెంట్ బీజేపీ ఏదో డిప్లొమాటిక్ వేలో వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అది సరిపోదు. వాళ్ళకి భయం కావాలి. బంగ్లాదేశీలకు మెయిన్ భయం కావాలి. హిందువులను టచ్ చేయాలంటే ఒక్కొక్కడికి భయం కల్పించాలంటే అది మోదీ వల్లే సాధ్యం. చెయ్యాలండి. ప్రతిదానికి భయపడుతూ ఇంత పెద్ద దేశము, ఇంత సైనికులు, ఇన్ని ఆయుధాలు, మనం ఇప్పుడు వెపన్స్ సప్లై చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఏం లాభం అండి? ఈరోజు మనకు ఒక చిన్న దేశం, ఒక దేశం భయపడకుంటే మనం ఇన్ని చేసుకుని ఏం లాభం మరి? మనం దీని గురించి ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు. మనమే నిందించుకోవాలి. మనమే కులాల వారీగా, మతాల వారీగా అన్ని విధాలుగా విడిపోయి మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటాం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇండియన్స్ బాగా చదువుకుంటారు. అన్ని దేశాల్లో పోయి హ్యాపీగా బతుకుతారు. అక్కడ లాస్ అన్ని పాటిస్తారు. అంత బాగానే ఉంది. కానీ మన దేశం వచ్చేసరికి మనం ఏం చేయమండి. ఇక్కడ మాత్రం మన దేశాన్ని సంకనాగించుకుంటున్నాం. వేరే దేశాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇక ముస్లింలు అంటారు, వాళ్ళు ఎప్పుడూ అంతే అండి. వాళ్ళకి కొత్తగా వాళ్ళని నమ్ముకోవాల్సింది ఏం లేదు. వాళ్ళు ఒకటే మాట మీద ఫస్ట్ నుంచి ఉంటారు. వాళ్ళకి మతమే ముఖ్యం. మా మతం గురించి మేము ఏమైనా చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నామండి? మన ధర్మాన్ని కాపాడిన ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? ఈ విషయంలో సీరియస్గా మీరు ఆలోచించుకుంటూ మాత్రం మనకు వచ్చే తరాలు మాత్రం సంకనాగిపోతాయండి. మనకు వచ్చే తరాల బతుకులు దరిద్రం. మీరు ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టండి వాళ్ళ కోసం, కానీ వాళ్ళ సెక్యూర్ లైఫ్ కాదు. ఇది మాత్రం తథ్యం. ఇదేదో
జోక్లో తీసుకున్నా, మీరు సీరియస్గా తీసుకున్నా, ఏం తీసుకున్నా ఉన్న విషయం ఇది. కనుక మీరు మేక్ సమ్ నాయిస్ ఎవ్రీబడి. హిందువుల బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలు కానీ కిరణ్ వీటిని కొంచెం ఖండించండి, ఎదురు తిరగండి. సోషల్ మీడియాలో కానీ ఇంకా మీ ఏరియాలో చిన్న చిన్న ర్యాలీ జరుగుతున్నాయి కానీ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, కొంచెం సమయం వెచ్చించండి. అప్పుడే ఏమైనా సాధ్యము. ప్రతిసారి ఎవరు 100 మంది చెప్పిన బిందువులు మేల్కొని అందరూ మేల్కొనే ఉన్నారండి. కాకపోతే ఏదో రకమైన కొందరికి వేరే బాధ్యతలు, ఇంకో భయము, ఇవన్నీ మర్చిపోదామండి. చావు ఒక్కసారే వస్తుంది ఎవరికైనా. చచ్చిపోయే లోపల ఏదో ఒకటి మన సనాతన ధర్మం గురించి చేసి చచ్చిపోవాలండి. దేశాల సరిహద్దులు మారిపోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ మారదు. దీన్ని కాపాడుకోవాలంటే మాత్రం మనం ఈ రోజు అడుగు బిగించాల్సిందే. లేకపోతే మనం చూడండి, కృష్ణదాస్ గారు ఆయన నిలబడ్డారు, ఈ రోజు ఆయన జైల్లో వేశారు. ఈ రోజు ఆయన మనం విడుదల చేయించుకోకుంటే మన బతుకులు ఎందుకండి? అట్లా అందరూ నిలబడగలరు, అందరం జైలు పోదాం కావాలండి. బంగ్లాదేశ్కి ఉచ్చబోధించాలి కానీ గవర్నమెంట్, అప్పుడే మనం ఇప్పుడు కాపాడుకోగలుగుతాం. లేకపోతే రేపు వాళ్ళు చచ్చిన తర్వాత మనం క్షమించుకోలేము. ఈ టాపిక్ ఇంకా పెద్దగా అవుతుంది, మనం నెక్స్ట్ వీడియోలో మిగతాది మాట్లాడుకుందామండి. ప్రజలారా అందుకోసం ప్లీజ్ ఒక్క నిమిషమైనా దీని గురించి ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాలను తెలియజేయండి మెసేజ్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.